హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విక్రమాదిత్య వండర్ ల్యాబ్. ఈరోజు మన ల్యాబ్లో ఒక అద్భుతమైన కలర్ఫుల్ సైన్స్ ఎక్స్పెరిమెంట్ చూడబోతున్నాం. మన ఇంట్లో దొరికే వస్తువులతోనే చేసి దాని వెనుక ఉన్న అసలు సైన్స్ ఏంటో కూడా తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, మొదటగా గ్లాస్లో వాటర్ వేసుకోవాలి. మనం వంటగదిలో ఉపయోగించే పసుపుని ఒక స్పూన్ తీసుకొని వాటర్ గ్లాస్లో వేసుకోవాలి. నీళ్ళు చక్కగా ఎల్లో కలర్లోకి మారే వరకు కలుపుతూ ఉండాలి. ఎల్లో కలర్లోకి మారిపోయాయి. ఇప్పుడు ఈ నీళ్ళల్లో డిటర్జెంట్ పౌడర్ అంటే సర్ఫ్ పౌడర్ తీసుకొని గ్లాస్లో వేసి కలపాలి. ఇప్పుడు అసలైన ట్విస్ట్, నా దగ్గర ఉన్న డిటర్జెంట్ పౌడర్ని పసుపు నీళ్ళలో వేసేయగానే అది ఒక్కసారిగా డార్క్ రెడ్ కలర్ అంటే ఎరుపు రంగులోకి మారిపోయింది. చూసారా ఎంత అందంగా కనిపిస్తుందో? ఆగండి, మ్యాజిక్ ఇంకా అవ్వలేదు. ఇప్పుడు ఈ ఎరుపు రంగు నీళ్ళలోకి నేను ఒక నిమ్మకాయని తీసుకొని దాని రసాన్ని పిండుతాను. ఇప్పుడు మళ్ళీ ఒక మ్యాజిక్ జరగబోతుంది. సో చూస్తూ ఉండండి. నిమ్మకాయని తీసుకున్నాను, కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ వాటర్లో మిక్స్ చేస్తున్నాను. నిమ్మకాయని పిండాక మళ్ళీ ఇప్పుడు ఒకసారి స్పూన్తో చక్కగా మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకుందాం. వావ్, చూసారా? మళ్ళీ పాత పసుపు రంగు తిరిగి వచ్చేసింది. ఎంత అద్భుతంగా ఉందో కదా ఫ్రెండ్స్? ఇదంతా చూస్తుంటే ఏదో మ్యాజిక్లా అనిపిస్తుంది కదా, కానీ దీని వెనుక కెమిస్ట్రీ ఉంది. మనం వంటగదిలో ఉపయోగించే పసుపు అనేది సహజ సిద్ధ సూచిక. అంటే ఏదైనా ఒక పదార్థం ఆమ్లమా లేక క్షారమా అని తెలుసుకోవటానికి పసుపు ఉపయోగపడుతుంది. డిటర్జెంట్ పౌడర్ ఒక క్షారం. పసుపు ఆమ్లం, క్షారం, లవణం వీటి గురించి చిన్నప్పుడే నేర్చుకుని ఉంటారు కాబట్టి వాటి గురించి వివరంగా చెప్పట్లేదు. ఇంకా వీడియోని ఇంకా కంటిన్యూ చేద్దాం. పసుపుకి ఈ క్షారగుణం ఉన్న డిటర్జెంట్ తగలగానే రసాయనిక చర్య జరిగి అది ఎరుపు రంగులోకి మారుతుంది. మరి నిమ్మరసం వేసినప్పుడు మళ్ళీ పసుపు రంగులోకి ఎందుకు వచ్చింది? ఎందుకంటే నిమ్మరసంలో సిట్రిక్ ఆమ్లం ఉంటుంది. మనం ఎరుపు రంగు నీళ్ళల్లో ఈ యాసిడ్ వేసినప్పుడు అది డిటర్జెంట్లోని క్షార గుణాన్ని పూర్తిగా విరిచేస్తుంది. దీన్నే సైన్స్లో న్యూట్రలైజేషన్ అంటారు. అలా ఆ బేస్ ఎఫెక్ట్ పోగానే పసుపు మళ్ళీ తన సొంత రంగులోకి వచ్చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఫ్రెండ్స్, ఈ సింపుల్ సైన్స్ ఎక్స్పెరిమెంట్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా మీ ఇంట్లో ఇది సేఫ్గా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ సైన్స్ వండర్స్ అండ్ ఇంట్లోనే చేసుకోగలిగే ఎక్స్పెరిమెంట్స్ కోసం మన విక్రమాదిత్య వండర్ ల్యాబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.